నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎండబెట్ల మొదటి వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి చెట్టమోని అర్జునయ్య విస్తృత పర్యటన చేశారు. ఈ సందర్భంగా 19తో మాట్లాడుతూ గెలిచిన తర్వాత ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అభివృద్ధి అంటేనే బీఆర్ఎస్ పార్టీ నుంచి సాధ్యమని ఆయన మీడియా ముఖంగా తెలిపారు. అనంతరం కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించగలరని ఆయన 19 ద్వారా వేడుకున్నారు. ఈ సందర్భంగా అర్జునయ్య మాట్లాడుతూ ఎండబెట్ల మొదటి వార్డులో ప్రజలు చూపిస్తున్న ప్రేమ అభిమానాలు మరవలేనివని, నేను మీకు ఒకటే మాట ఇస్తున్నానని, గెలిచిన తర్వాత నేను ఎక్కడో ఉండను, ప్రతి నిమిషం మీ మధ్యనే ఉంటానని, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని, అభివృద్ధి అనేది ఒక బీఆర్ఎస్ పార్టీతో కారు గుర్తుతోనే సాధ్యమని, మన నగరాన్ని మన వార్డులను ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని ఆయన మీడియా ముఖంగా వేడుకున్నారు. నాగర్ కర్నూల్ మున్సిపల్ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా ఈరోజు 1వ వార్డు అభ్యర్థి చెట్టమోని అర్జునయ్య గారు ప్రచారం చేస్తున్నారు. వారిని అడిగి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగిస్తారో గెలిచిన తర్వాత తెలుసుకున్నాం. నా పేరు చెట్టమోని అర్జునయ్య గారు. నేను 1వ వార్డు అభ్యర్థిగా నన్ను మర్రి జనార్దన్ రెడ్డి గుర్తించి 1వ వార్డు అభ్యర్థి కౌన్సిలర్గా నాకు పోటీ చేయించడం జరిగినది. నేను మర్రి జనార్దన్ రెడ్డి ఉన్నాగా మొత్తం ఊళ్ళో గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా ఏ ఊళ్ళైనా మర్రి జనార్దన్ రెడ్డి అంటే ఒక రకంగా పని చేసిండు, పేదలకు సాయం చేసిండు, పెళ్ళిళ్ళు చేసిండు, ఇవన్నీ చేసిండు అనేది మరి వాళ్ళను ప్రతి గ్రామంలో పబ్లిక్ ఉంది కాబట్టి మా గ్రామంలో నాకు గుర్తించి దీపం ఇచ్చిండు కాబట్టి నేను మా గ్రామంలో ఏదున్నా ఊళ్ళో ఉండి సక్రమంగా పని చేయగలనని బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు టీఆర్ఎస్ అభ్యర్థిగా చెట్టమోని అర్జునయ్యను మేము గ్రామం తరఫు నుంచి 1వ వార్డు అభ్యర్థిగా నిలబెట్టినాము. మా అభ్యర్థులను మన్నించి మర్రి జనార్దన్ కూడా బీఫామ్ ఇవ్వడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి అర్జునయ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని గ్రామ ప్రజలకు నేను విన్నపం చేసుకుంటున్నాను. అదేవిధంగా మన విలేజ్లో సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు చాలామంది ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏ రకంగా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నాక ఏ రకంగా ఉండే, దానికి వ్యత్యాసం అనేది మనం ఈరోజు కరేట్లు చేసుకుంటున్నాము, మక్కలు వేసుకుంటున్నాము, వరి నాటుకుంటున్నాము, ఇవన్నీ చేసుకుంటున్నాం కనుక యూరియా కొరత అనేది మన కేసీఆర్ చెప్పినట్టే అదే క్యూ లైన్లో చెప్పులు పెట్టుకోము, ఒక యూరియా బస్తా గురించి 10 ఊర్లు తిరగడం, 10 సొసైటీల దగ్గరికి తిరగడం, రైతులను ఎంత బాధ పెడుతున్నారంటే అంత బాధ పెడుతున్నారు. మీరు కూడా అది దృష్టిలో పెట్టుకొని కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీని గెలిపించగలరని ప్రార్థన. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 1వ వార్డు అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన చెట్టమోని అర్జునయ్య గారు ఘన విజయం సాధించబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ యువ సేనను చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి రేపు జరిగేటువంటి 11వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో ఎండబెట్ల గ్రామస్తులందరూ కూడా కారు గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిగా కోరుతా ఉన్నాం. గడిచిన 2 సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కష్టాలు పెడతా ఉన్నది. కేసీఆర్ గారి హయాంలో రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో ఈయనంతా బాధపడుతున్నారు. కాబట్టి మీ బాధనంతా కూడా ఓటు రూపంలో చూపించి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. రాబోయే కాలంలో రైతుల్ని ఆదుకొని ఏ ప్రభుత్వం అయినా కూడా మట్టి కరుస్తుంది అనేటువంటి ఒక సమాధానాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎండబెట్ట గ్రామస్తులంతా కూడా ఆలోచన చేసి ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వ మెడలు వంచి కారు గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపేదాల్సిందిగా గ్రామస్తులందరూ కూడా మరొకసారి వినతి చేస్తా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే.